గౌరవనీయ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అసలు ఏం పట్టింపు ఉన్నది రైతుల మీద? ఒకవేళ సమీక్షలు ఎప్పుడు చెప్తున్నారు? ఈ రోజు ఇప్పుడు మీరే అన్నారు, ఎవరో ఆయన పేరు ఏదో మంత్రి దొర ఉంటాడు, ఒక నెల్మ దొర, ఆయన పేరు చెప్పారు. ఇప్పుడు అన్నారు జూపల్లి కృష్ణారావు. మంత్రికి ఇప్పుడు సమీక్ష చేయడం ఏందండి? సీనియర్ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన. నువ్వు పుట్టకొచ్చినప్పుడు సమీక్ష చేయ కదా మంత్రి గారు. మీరు మంత్రులు ఎప్పుడు వరిలు వేస్తారు, ఎప్పుడు వరిలు కోతలకు వస్తాయి? ఇప్పుడు వారం 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి, ఇప్పుడు గని బ్యాగులు ఉన్నాయా, ఇప్పుడు కాంటాలు ఉన్నాయా, ఇప్పుడు మ్యాన్ పవర్ ఉందా, ఇప్పుడు లారీ ఇదా టోటల్ గా ఇది మొత్తం వైఫల్యం చెందిన ప్రభుత్వము. రైతుల పాలిట గుదిబండ కూర్చున్న ప్రభుత్వము. రైతులు ఈరోజు కన్నీళ్లు, కల్లాలల్లా పానాలు. ఇప్పుడు చూడండి ఎంతమంది రైతులు పానాలు కోల్పోతున్నారు. చివరికి తమ వడ్ల కుప్పలకు నిప్పు పెట్టుకునే పరిస్థితి ఎందువల్ల వచ్చింది? ఒకరి మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత. మీరు రాష్ట్రపతి మనం కేంద్రానికి సంబంధం లేకుండా మనం ఎన్నో చేసుకుంటాం బడ్జెట్లు. రైతు ప్రయారిటీ అని మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రతి పంట కొంటాం, చివరి గింజ కొంటామని. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడే కానీ తమిళనాడుకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు, కశ్మీర్కు, రకరకాల రాష్ట్రానికి ఒకరికి గోధుమలు వాళ్ళకు ఒక స్కీమ్ ఒకటి ఉంటుందండి, ఒక పద్ధతి ఉంటుంది. ఇది భారతదేశాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ఒకటే రాష్ట్రం మొత్తం మీద మిగతా రాష్ట్రాలన్నీ ఎక్కడ పోయాలో తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే పిలిపిలిసి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, మీకు తెలియదు. అప్పుడు కూడా మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఇంతే ఉంటుందని. కేంద్ర ప్రభుత్వం మీద తప్పించుకోగలరు. కమిషన్లు, కరప్షన్ తప్ప ఏమున్నదండి? కమిషన్లు, కరప్షన్ అలవాటు అయిపోయి, ఢిల్లీ టూర్లకు అలవాటు అయిపోయిన ప్రభుత్వ నేతలు ఈ రోజు రైతుల పార్టీ రాజకీయాలు చేయడం ఏంటండి? మేము కూడా ఇక చివరి రైతుల గోస చూడలేక ఇంకా ఇప్పుడు ఇంతవరకు కల్లాలకు వెళ్ళినాము, రైతుల పాటు పోరాడుతున్నాం. కానీ ఎక్కడో ఒక చోట ఇంకా వారం రోజులు అయితే రైతులు ఇంకా సొసైటీ చేసుకుంటారు, రైతు ఉద్యమాలు అవుతాయి. ఇప్పుడే చెప్పినాం, మరి ఇది కూడా చెప్తున్నాం. ఒకవేళ మీరు స్పందించకపోతే ప్రతి లారీ ప్రజాభవన్ సెక్రటరీకి తోలుతాం తెలంగాణలో. మీరు రైతులను ఇంత అమాయకులు అనుకుంటున్నారు గద్దెనెక్కినామని. ఈ రోజు తరుగు 10 కిలోలు తరగండి, ఎక్కడికి వెళ్తారు రైతు? ఎంత నష్టపోవాలి రైతు? ఏడుస్తున్నారు రైతులు.